తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ ఎవరైతే ఉన్నారో మీరందరూ కొంతమంది ఇప్పటికే మీ పత్తిని తీసి పత్తిని అమ్ముకోవడానికి రెడీగా పెట్టుకున్నారు కదా. కాకపోతే మీరందరూ కూడా మధ్యలో ఎవరైతే దళారులు ఉంటారో ఈ దళారులకైతే మీ పత్తిని అమ్మకండి. ఎందుకంటే మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది, మీకు రేట్ అనేది తక్కువ వస్తుంది. ఇక్కడ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు ఈ నెల 21వ తేదీ నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే CCIలు ఏవైతే ఉంటాయో ఈ CCIలు ఈ నెల 21వ తేదీ నుంచి ఓపెన్ కాబోతున్నాయి. కాబట్టి రైతులందరూ మీ పంటను మొత్తం అంటే మీ పత్తి ఏదైతే ఉంటుందో ఈ పత్తిని మీ CCIలోనే అమ్ముకోవాలని చెప్పి కోదండరెడ్డి గారు అయితే తెలియజేశారు. మీరు CCIలో అమ్మితే ఏమవుతుందంటే మీకు రేట్ అనేది ఎక్కువ వస్తుంది, మీరు కొంచెం లాభపడే అవకాశం కూడా ఉంటుంది. అదే కాకుండా పత్తిలో ఏదైతే తేమ ఉంటుందో ఈ తేమ అనేది 12% కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఈ పత్తి అనేది CCI వాళ్ళు మీ దగ్గర నుంచి కొనుగోలు చేయరు. అంతకుముందు 16% వరకు ఉండే, కాకపోతే ఇప్పుడు దీనిని 12% వరకు చేసారు. 12% కంటే ఒకవేళ తేమ కానీ ఎక్కువ మీ పత్తిలో ఉంటే CCI వాళ్ళు దీన్ని అయితే మీ పత్తిని కొనుగోలు చేయరు. ఇదైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.